ఏపీపీఎస్సీ టీఎస్పీసీ గ్రూప్స్ అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎవరైతే అభ్యర్థులు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే అవుతున్నారో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే మీకు కనుక వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వాళ్ళ వరకు షేర్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. 1 జనవరి నుండి 9 జనవరికి జరిగిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. భారత నౌకాదళ సిబ్బందికి డిప్యూటీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత నౌకాదళ సిబ్బందికి డిప్యూటీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కే త్రిపాఠి. వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి అధికారికంగా నావల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ పాత్రను స్వీకరించారు. అంతకుముందు ఆయన పశ్చిమ నౌకాదళ కమాండర్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా ఇన్ చీఫ్గా కూడా పనిచేశారు. వైస్ అడ్మిరల్ త్రిపాఠి 1 జూలై 1985న భారత నౌకాదళంలో చేరారు. ప్రస్తుతం భారత నావికా దళానికి చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఉన్నారు. ముందస్తు విపత్తు హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రంను ఏ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది? ముందస్తు విపత్తుల హెచ్చరికల కోసం రాహత్ వాణి కేంద్రంను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఉత్తరప్రదేశ్. ముందస్తు విపత్తుల హెచ్చరికల కోసం అబ్జర్వేటరీ అయిన రాహత్ వాణి కేంద్రంని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా ప్రారంభించారు. ముందస్తు విపత్తు హెచ్చరికలను అందించడం, అంచనా వేయడం, సకాలంలో సహాయాన్ని అందించడం మరియు బాధితులకు పరిహారం యొక్క ప్రత్యక్ష ప్రయోజన బదిలీ నిర్ధారించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఇది లక్నోలోని లాల్బాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది. ఇందులో ప్రస్తుతం 6 సిబ్బంది పనిచేస్తున్నారు. ISCC ప్లస్ సర్టిఫికేషన్ సాధించిన మొదటి కంపెనీ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ RIL జూమ్నగర్ రిఫైనరీ భారతదేశంలో ISCC ప్లస్ ధృవీకరించబడిన రసాయన రీసైక్లింగ్ పాలిమర్లను ఉత్పత్తి చేసిన మొదటి రిఫైనరీగా అవతరించింది. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న RIL యొక్క జూమ్నగర్ రిఫైనరీ ఇప్పుడు ISCC ప్లస్ సర్టిఫికేషన్ పొందింది. ISCC ప్లస్ అనేది అంతర్జాతీయ గుర్తింపు పొందిన సర్టిఫికేషన్. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ BR గవాయ్. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ నామినేట్ అయ్యారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా స్థానంలో జస్టిస్ గవాయ్ నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 5 రోజుల శీతాకాలపు కార్నివాల్ను ఏ నగరంలో ప్రారంభించారు? హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి 5 రోజుల శీతాకాలపు కార్నివాల్ను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ మనాలి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మనాలిలో 5 రోజుల శీతాకాలపు కార్నివాల్ను ప్రారంభించారు. 5 రోజుల ఉత్సవాల వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. కార్నివాల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 25 సాంస్కృతిక బృందాల ప్రదర్శనలు నిర్వహిస్తాయి. కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది? కేంద్ర ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ అరవింద్ పనగారియా. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాను కేంద్ర ప్రభుత్వం నియమించింది. కమిషన్ కార్యదర్శిగా IAS అధికారి రిత్విక్ రాజన్ పాండే నియమితులయ్యారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 16వ ఆర్థిక సంఘాన్ని ఆమోదం తెలిపింది. ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయబడింది. భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం డైస్టర్ సైక్లోస్ నిర్వహించబడింది? భారతదేశం మరియు ఏ దేశం మధ్య సంయుక్త సైనిక వ్యాయామం డెస్టర్ సైక్లోన్ నిర్వహించబడింది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంయుక్త సైనిక వ్యాయామం డెస్టర్ సైక్లోస్ రాజస్థాన్లోని మహాజన్లో జనవరి 15న ముగుస్తుంది. ఇందులో జాయద్ ఫస్ట్ బ్రిగేడ్కు చెందిన 45 మంది సైనికులు మరియు UAE వైపు నుండి పాల్గొంటారు. అదేవిధంగా డెస్టర్ సైక్లోస్ వ్యాయామం భారతదేశం మరియు UAE మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా ఇటీవల చేతక్ కార్ప్స్కి ఎవరు నాయకత్వం వహించారు? జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా ఇటీవల చేతక్ కార్ప్స్కి ఎవరు నాయకత్వం వహించారు? నాగేంద్ర సింగ్. లెఫ్టినెంట్ జనరల్ నాగేంద్ర సింగ్ ఇటీవల చేతక్ కార్ప్కు 34వ జనరల్ ఆఫీసర్ కమాండ్గా బాధ్యతలు చేపట్టారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవీంద్ర కుమార్ త్యాగి. విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్కు కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ త్యాగి నియమితులయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన శ్రీకాంత్ కుదికప్ప స్థానంలో త్యాగి బాధ్యతలు స్వీకరించారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్లో సభ్యునిగా భారతదేశం ఎన్ని సంవత్సరాల పాటు తన పదవీ కాలాన్ని ప్రారంభించింది? ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్లో సభ్యునిగా భారతదేశం ఎన్ని సంవత్సరాల పాటు తన పదవీ కాలాన్ని ప్రారంభించింది? 4 సంవత్సరాలు. ఇటీవల ఐక్యరాజ్య సమితి గణాంక కమిషన్లో సభ్యునిగా భారతదేశం తన 4 ఏళ్ల పదవీ కాలాన్ని ప్రారంభించింది. ఇది గ్లోబల్ స్టాటిస్టికల్ సిస్టమ్ యొక్క అత్యున్నత సంస్థ. దీనిని 1947 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ కమిషన్లో ఐక్యరాజ్య సమితిలోని 24 సభ్య దేశాలు ఉన్నాయి. భారతదేశం చివరిసారిగా 2004లో స్టాటిస్టికల్ కమిషన్లో సభ్యత్వం పొందింది. పృథ్వీ విజ్ఞాన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? పృథ్వీ విజ్ఞాన పథకానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించింది? 4797 కోట్లు. పృథ్వీ విజ్ఞాన్ పథకానికి కేంద్ర ప్రభుత్వం సుమారుగా 4797 కోట్లు కేటాయించింది. ఈ పథకంలో వాతావరణం మరియు వాతావరణ పరిశోధన, మోడలింగ్, అబ్జర్వేషన్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్, ఓషన్ సర్వీసెస్, మోడలింగ్, అప్లికేషన్, రీసెర్చ్ అండ్ టెక్నాలజీ మొదలైన 5 ఉప పథకాలు ఉన్నాయి. పృథ్వీ పథకం యొక్క ప్రధాన లక్ష్యం వాతావరణం మరియు సముద్రం యొక్క దీర్ఘకాలిక పరిశీలనను మెరుగుపరచడం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే డెఫినెట్గా ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్గా అయితే మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేయడానికి చేయండి. మీరు చేసే షేర్ వల్ల మా యొక్క ఛానల్కి రీచ్ అయితే కొద్దిగా పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంత్.